నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఎన్నికల ముందు హామీల వర్షం, అధికారంలోకి వచ్చాక ప్రశ్నల వర్షం. ఎన్నికల సమయంలో మీ ఇబ్బందులు మాకు తెలుసు, అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని గొంతు చించుకొని చెప్పిన మన రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం అయ్యాక అదే గొంతుతో ఉద్యోగులకు ఏమని సమాధానం ఇస్తున్నారు? కొంచెం ఓపిక పట్టండని. కానీ ఉద్యోగుల ఓపికకు ఇప్పుడు పూర్తిగా నూనె అయిపోయింది. చర్చల్లేవు, ఇక పోరాటమే అంటూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ ప్రభుత్వానికి సూటిగా అల్టిమేటం జారీ చేసింది. అసలు ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య ఎందుకు ఈ పంచాయతీ నడుస్తోంది? సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యోగులు పెట్టిన డెడ్ లైన్ ఏంటి అనేది పూసగుచ్చినట్లు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్లో తెలంగాణ ఉద్యోగ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావుతో పాటు పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. గత జూన్ 2న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే ఉద్యోగుల హామీలు అమలు చేస్తామని మాటిచ్చారట. సీఎం చెప్తే ఏమవుతుంది? ఫైల్స్ చకచకా ముందుకు పోతుంటాయి. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న అధికారుల ఫైళ్లు ముందుకు కదలడం లేదని ఉద్యోగుల ఆవేదన. 3 ఏళ్లుగా ఓపిక పట్టాం, ఇంకా ఓపిక పట్టే ప్రసక్తే లేదు అని జగదీశ్వర్ తేల్చి చెప్పేశారు. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే, రేవంత్ రెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది. ఏదైనా సమస్య వస్తే మేము కమిటీ వేశాం, చర్చిస్తున్నాం అంటారు. కానీ ఇక్కడ ఉద్యోగులు మాత్రం చర్చల చాప్టర్ క్లోజ్, ఇక డైరెక్ట్ పోరాటమే అంటున్నారు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఏవైతే పెట్టి ఊరువాడా ఊదరగొట్టారో అవేవి ఇప్పుడు అమలు కావడం లేదనేది ఉద్యోగుల ప్రధాన విమర్శ. ప్రభుత్వం ఏమో డబ్బులు లేవు, సర్దుబాటు చేస్తున్నాం అంటుంది. ఉద్యోగులేమో మేము పీల్చే గాలిలో కూడా బకాయిలే కనిపిస్తున్నాయి అంటున్నారు. మరి ఈ పిల్లి మొగ్గల రాజకీయాల మధ్య నలుగుతున్నది ఎవరు? సామాన్య ఉద్యోగి, పెన్షనరే కదా. ప్రభుత్వానికి ఉద్యోగ జేఏసీ సమర్పించిన 64 డిమాండ్లలో కొన్ని ప్రధానమైనవి చూస్తే మంట పుట్టక మానదు. హెల్త్ కార్డు ఎలా ఉంది? చికిత్స ఎక్కడ పొందాలో తెలియని అయోమయం. ఈహెచ్ఎస్ నిబంధనలు ఎప్పుడు మారుస్తారో ఎవరికి అంతు చిక్కడం లేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు 3.5 సంవత్సరాల పీఆర్సీలు కోల్పోయామంటూ ఉద్యోగులు వాపోతున్నారు. వెంటనే పీఆర్సీ నివేదిక తెప్పించి ఫిట్మెంట్ ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. రావాల్సిన 6 పెండింగ్ డిఏలను ఒకేసారి విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించి మరో 8,000 కోట్ల రూపాయలు బకాయిలున్నాయట. ప్రతి నెల 2,000 కోట్ల చొప్పున ఇస్తేనే ఈ బకాయిలు మార్చి కల్లా తగ్గుతాయని లెక్కలు వేసి మరీ చెప్తున్నారు. సిపిఎస్ రద్దు చేసి ఏపీఎస్ అమలు చేయడం, ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ నిబంధనలు, 317 జీవో బాధితులకు న్యాయం చేయడం వంటి డిమాండ్లు జాబితాలో ఉన్నాయి. ఇక ఊరికే కూర్చునే రోజులు పోయాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జేఏసీ అద్దిరిపోయే యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. అపోహలన్నీ పటాపంచలు చేస్తూ ఈసారి రియల్ ఫైట్ అంటున్నారు. ఈ నెల 27న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఒకరోజు ఉద్యోగుల మహాధర్నా చేయాలని ఉద్యోగులు ఫిక్స్ అయ్యారు. ప్రతిరోజు పీఆర్సీ అమలు చేసే వరకు ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు. సెప్టెంబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ విద్రోహ దినం నిరసనలు. సెప్టెంబర్ 10న హైదరాబాద్ను ముంచెత్తేలా చేలో హైదరాబాద్ మహాధర్నా. జేఏసీ కార్యాచరణ ప్రకటించి తర్వాత ఏదోలా సెటిల్ చేసుకుంటుందని ప్రభుత్వ వర్గాల్లో కొందరికి పెద్ద అపోహ ఉందట. ఈసారి ఆ అపోహలన్నీ పక్కన పెట్టి కొట్లాడి తీరుతామని నాయకులు వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తానికి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా ఉద్యోగ వర్గాల్లో మాత్రం అలజడి పెరుగుతూనే ఉంది. ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమవుతోందా అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సెప్టెంబర్ 10న జరగబోయే చేలో హైదరాబాద్ ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? రేవంత్ సర్కార్ దిగివచ్చి మళ్లీ చర్చలకు పిలుస్తుందా, లేక ఉద్యమ మంటలు మరింత పెరుగుతాయా? వేచి చూడాల్సిందే. మరి మీరేమంటారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను నెరవేరుస్తుందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ సెక్షన్ లో మాకు తెలపండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.